విజయవాడలోని కామినేని హాస్పిటల్స్ విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. కామినేని కార్డియాలజీ విభాగంలో గత 10 సంవత్సరాలుగా గుండె చికిత్సల్లో అత్యుత్తమ సేవలు అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పింది. అత్యధిక సక్సెస్ రేటుతో 15,000కు పైగా కార్డియోథొరాసిక్ ప్రొసీజర్లను పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎన్ పవన్ కుమార్ హాజరయ్యారు. కామినేని హాస్పిటల్స్లో గుండె సమస్యల చికిత్సలో అరుదైన ఘనతను సాధించామని పవన్ కుమార్ అన్నారు. కఠినమైన కేసులో టీం వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల యువతలో హార్ట్ అటాక్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయని డాక్టర్ ఎంఎస్ఎన్ పవన్ కుమార్ స్పష్టం చేశారు. హాస్పిటల్ మనకి స్టార్ట్ అయ్యి 2014లో స్టార్ట్ అయిందండి. ఈ 10 ఏళ్లలో కార్డియాలజీ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షన్స్, కార్డియాక్ సర్జరీస్ మొత్తం అంతా కలిపి 15,000 ప్రొసీజర్స్, మోర్ దెన్ 95% సక్సెస్ రేట్తో చేయడం అనేది జరుగుతోంది. అన్ని క్లిష్టమైన ప్రొసీజర్స్, అన్ని క్లిష్టమైన సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నాం. ఎనస్థీషియా టీము, బలమైన టీం మా దగ్గర ఉంది. ఆ టీం అందరూ కలిసి ఈ అచీవ్మెంట్ చేశాము. సో ఇవాళ ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడటానికి మన దగ్గర మా టీమ్ ఆఫ్ డాక్టర్ ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ గారు, డాక్టర్ కళ్యాణ్ గారు, సిటీ సర్జన్స్ డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ భరత్ గారు అండ్ అవర్ అనస్థీషియా హెడ్ డాక్టర్ వంశీకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. వారు మీకు దీని గురించి పూర్తిగా వివరిస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రొసీజర్స్ ఐవస్ అంటాము, ఓసిటీ అంటాము. అంటే ఏంటంటే లోపల రక్తనాళాల లోపల ఉన్న రక్తనాళాన్ని మనం అల్ట్రాసౌండ్ ద్వారా, ఓసిటీ మిషన్ ద్వారా లోపల ఎలా ఉంది, కాల్షియం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, రక్తం గడ్డలు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, అవి తెలుసుకొని కరెక్ట్గా వైద్యం చేయగలిగితే దాని కేసులు కూడా దాదాపుగా 99% మేము చేస్తుంటాం. ప్లస్ రెండోది మాకు మంచి బ్యాకప్ కార్డియోథొరాసిక్ సర్జరీ నుంచి మంచి బ్యాకప్ ఉంది కాబట్టి అన్ని కష్టమైన కేసులు కూడా మేము తీసుకొని దాదాపుగా సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాము. దాదాపు 98% సక్సెస్ రేట్ ఉంది. మాది క్యాత్ ల్యాబ్ టీం కూడా గట్టి టీమ్, టెక్నీషియన్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ దాదాపు 10 మంది ఉన్నారు. ఎక్కువలో కూడా మాకు దాదాపుగా 8 నుంచి 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఐసీయూ కూడా పెద్ద సెటప్ అండి, దాదాపుగా 25 బెడ్స్ ఉన్నాయి. అంటే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా దాదాపు 15 బెడ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మిగతా చాలా డిపార్ట్మెంట్స్ కూడా అంటే అన్ని మల్టీ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్ ఉండటం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిపార్ట్మెంట్ మనం కేసులు ట్రీట్ చేయడం వల్ల కానీ, సక్సెస్ కానీ, మొత్తం టీం వర్క్ వల్ల మనం ఇంత సక్సెస్ సాధించగలిగాము. 24/7 బ్యాకప్ ఫ్రమ్ ఎనస్థీషియా టీమ్ డాక్టర్ వంశీ గారు అండ్ హిస్ టీమ్. సార్ ఒకరితో పాటు చాలామంది టీమ్, ఎనస్థీషియా టీం ఉన్నారు, ఐసీయూ స్టాఫ్ ఉన్నారు. సో మేము ఎలాంటి ప్రొసీజర్, ఎంత కష్టమైన ప్రొసీజర్ సార్ అన్నట్టు, ఎంత డిఫికల్ట్ ప్రొసీజర్స్ చేసినా, ఎంత కష్టమైన ప్రొసీజర్స్ చేసినా డెఫినెట్గా పేషెంట్ లైఫ్ స్పాన్ పెంచడానికి చాలా ఎఫర్ట్ పెట్టే పేషెంట్ని బయటికి తీసుకురావాల్సి వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ సిటీ మొత్తంలో రిజెక్ట్ చేసిన పేషెంట్స్ ఈఎఫ్ 35 సార్ అన్నట్టు 35 లెస్ దాన్ 35 లెస్ దాన్ దగ్గర 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 దగ్గర